హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. ఈరోజు నేను మార్నింగ్ 4:30కే లెగ్చాను. నవంబర్ 1, 2025 కార్తీక మాసంలో ఏకాదశి వచ్చింది, సాటర్డే. ఈ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి ఇంకా ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో యోగనిద్రలోకి వెళ్ళిపోతారు. ఆయన మళ్ళీ కార్తీక మాసంలోని ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈరోజు స్వామికి గంధంతోని పిండి దీపం కూడా పెడితే చాలా మంచిది. కార్తీక మాసం అనేది విష్ణుమూర్తికి ఇంకా శివుడికి కూడా చాలా ఇష్టం. ఇలా ఇంట్లో పూజ అయిపోయాక తులసి చెట్టు ఇంకా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకుంటున్నాను. నాతో పాటు అన్ని పూజలు మా ఆయన కూడా చేస్తారు. తులసి చెట్టు దగ్గర 365 ఒత్తు దీపాలు వెలిగించాము. ఇలా పూజ అయిపోయాక బయట సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈరోజు థంబ్నెయిల్ ఏంటో. బెంగళూరులోని వరల్డ్స్ టాలెస్ట్ విష్ణుమూర్తి స్టాచ్యూ దగ్గరికి ఈరోజు వెళ్తున్నాము. మీ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 7 o'clock అయ్యింది. బెంగళూరులో ట్రావెల్ చేయాలంటే ఎర్లీ మార్నింగే చాలా బెస్ట్. ఇదే ఇండియా టెంపుల్, చాలా బాగుంది కదా. ఈ టెంపుల్కి కాకపోతే పార్కింగ్ ప్రాబ్లం ఉంది, చాలా కష్టం పార్కింగ్ చేసుకోవాలంటే కార్. అది మనకి రోడ్ మీద నుండి దేవుడి విగ్రహం చాలా క్లియర్గా కనిపిస్తుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ కూడా ఉంది జెంట్స్కి. షార్ట్ ప్యాంట్స్ ఇంకా లుంగీస్ అవి వేసుకోకూడదు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి 11 AM వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5 PM నుంచి నైట్ 8 PM వరకు ఉంటుంది. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 7:30 అయింది. సో ఎక్కువ జనాలు ఎవరూ లేరు కూడా. ఈ విష్ణుమూర్తి విగ్రహం హైట్ 108 feet, అలాగే 420 tons వెయిట్ ఉంటుంది. ఈ విగ్రహం అంతా ఒక స్టోన్ మీదే చెక్కారంట. 6 years పట్టిందంటే ఈ విగ్రహం రెడీ అవ్వడానికి. ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఈ ప్లేస్లో కాదు, తమిళనాడు స్టేట్లో ఉన్న తిరుమల అనే ప్లేస్లోని తయారు చేశారంట. అక్కడ నుండి బెంగళూరుకి ట్రాన్స్పోర్టేషన్ బై రోడ్ చాలా కష్టమైందంట. చాలా జాగ్రత్తగా ఏం డ్యామేజ్ లేకుండా తీసుకొచ్చేయడానికి. ఈ టెంపుల్లో ఇంకా చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు. మనం టెంపుల్ పైకి వెళ్ళి డైరెక్ట్గా విశ్వరూపం దర్శనం చేసుకోవడానికి 100 rupees టికెట్ పెట్టారు. అసలు ఇంత హైట్లో విగ్రహం చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. విష్ణుమూర్తి మొత్తం అవతారాలన్నీ ఈ విగ్రహంలో మనకి కనిపిస్తాయి.
ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అంటే సాటర్డే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఈరోజు ఈ దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం మాకు. నేను అలా స్వామి పాదాల దగ్గర కూర్చొని 108 టైమ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపం చేసుకున్నాను. మేము త్వరగా మార్నింగ్ వెళ్ళడం వల్ల ఎక్కువ ఎవరు జనాలు లేరు. సో మేము అక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి మాకు చాలా బాగుంది. ఇది పైనుంచి టెంపుల్ వ్యూ. టెంపుల్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. కిందకు వచ్చాక ఇంకో టెంపుల్కి వెళ్ళాము. అది 75 years ఓల్డ్ కోదండ రామస్వామి టెంపుల్. మేము వెళ్ళేసరికి ఇంకా గడప గుడి ఓపెన్ చేయలేదు టెంపుల్ది. ఈలోపు మేము టెంపుల్లో ఉన్న మిగతా దేవుల్ని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈరోజు ఏకాదశి ఎలాగో గుడికి వచ్చాం కాబట్టి ఉసిరి దీపం ఇంకా 365 ఒత్తు పిండి దీపాలు కూడా వెలిగిస్తున్నాము. కొబ్బరికాయ కొట్టి ధూపం చూపించి హారతది ఇస్తున్నాను. ఇలా దీపాలు పెట్టేసుకున్న తర్వాత లోపల కోదండ రామ గుడి ఓపెన్ అయింది. దర్శనం అయి బయటకు వచ్చి ప్రసాదం ఇచ్చారు. ఇక్కడ మేము ప్రసాదం తింటున్నాము. ఇదేంటి ఈ టెంపుల్ చూడండి, చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. అది ఈరోజు ఏకాదశి రోజు శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం, రాముడి దర్శనం మాకు అయ్యింది. ఈ టెంపుల్ మస్ట్ విజిట్ ఇన్ బెంగళూరు. మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఈ డివోషనల్ వ్లాగ్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నాను అందరికీ. మా దర్శనం అయ్యి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం మేము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.